ఈరోజు మన దగ్గరికి ఉన్న గెస్ట్ ప్రశ్నని మొట్టమొదట నమ్మిన గెస్ట్. ఎవరైతే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పని రాష్ట్రం మొత్తం తన నియోజకవర్గం వైపు అరే ఒక నాయకుడు ప్రజల్లో ఇన్ని రోజులు ఉంటాడా అని చూసేలా చేశారో ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. మళ్ళీ గుడ్ మార్నింగ్ మొదలు పెడుతున్నాను అని చెప్పని ఒక అన్నారు. మరి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి కథ? తిరుపతి లడ్డు అన్నారు. దీని మీద వాట్ డూ యూ థింక్? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు బయటకు వస్తానే అని చెప్పినట్టే గతంలో చేసిన లడ్లలో పంది కొవ్వు, ఆవు కొవ్వు ఇలాంటి జంతు కొవ్వులన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఒకటి దబక్కన వదిలేసినాడు స్టేట్మెంట్. నిజమో అబద్ధమో తెలియకుండా మన సనాతని వచ్చేసినాడు ఇమ్మీడియట్ గా పిక్చర్ లెక్కి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఇమ్మీడియట్ గా ఒక మాప్ స్టిక్ పట్టుకొని ధైర్యంగా ఎప్పుడైనా వెనకడుగేయటం లేదు, ధైర్యంగా ముందుకెళ్తానని చెప్పిన వ్యక్తి ప్రెస్ మీట్లో ఒకసారి ఒక క్వశ్చన్ అడిగి దీని మీద మీ అభిప్రాయం ఏంటనగానే తుర్మని వెళ్ళిపోతున్నారు. 4 రోజుల క్రితం జనసేన తరపు నుంచి ఒక లెటర్ రిలీజ్ అవటము, ఆ తర్వాత ఈ రోజు ఏదైతే అమ్మాయి బయటకు వచ్చి నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డీతో కానీ వీళ్ళందరితో నేను డిస్కస్ చేశానని చెప్పటము. సో ఇది ఇంటెన్షన్, పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలుసు కాకపోతే కావాలని బయటపడలేదు అని మీరు కూడా అనుకుంటున్నారా? ఆయనకు తెలుసు ఇది రిలీజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ముందే ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గోరంట్ల మాధవ్ గారిది, అంబటి రాంబాబు గారి ఇష్యూస్ బయటపెట్టి ఇప్పుడు అవి సర్క్యులేట్ చేస్తూ మరి ఇదేంటి అని అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఎవరి దాంట్లో కూడా నేను బాధించబడ్డాను, నేను నష్టపోయినాను అని చెప్పేసి ఎవరు రాలే. అంటే అతను మంచో చెడు అంతకుముందు ఒక పాట కూడా అన్నాడు, నమ్మొద్దు నమ్మొద్దు నాయకుల్ని అని జాడీలో నమ్మొద్దు నమ్మొద్దు. అతనికి ఎంత దూరదృష్టి ఉంటే ఆ రోజు తన గురించి తానే మాట్లాడుతున్నాడు అంటే ఇదే కదా. మనమంతా ఏమనుకున్నామంటే దేశం అంటే భారతదేశం అనుకున్నాం, అతను ఏమనుకున్నా అంటే దేశం అంటే తెలుగుదేశం అనుకున్నాడు. నేను దేశం కోసం పుట్టానంటే తెలుగుదేశం కోసం పుట్టాడు. నా ధర్మవరంలో ఏ సందులో ఎలా ఉంటుందో తెలుసు, ఏ ఊర్లో ఎలా ఉన్నాయి, ఏం సమస్యలు, ఎక్కడ ఏ కులాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఏ పార్టీకి ఎన్ని పోతాయని నేను చెప్పగలుగుతా. మీ ఎమ్మెల్యే మన హెల్త్ మినిస్టర్ గారికి మండలాల పేర్లు కూడా తెలియదు కండి. అది ఎప్పుడు లేనంత ఒక పిఆర్. దానికి మా వాళ్ళు ఉన్నారు, మా సాంబి వెల్కమ్ టీవీ సాంబి. అసలు లేడీస్ క్రికెట్కి లోకేష్ బాబు ఇన్స్పిరేషన్ అంటాడు. అవును, అరాచకం. తమ్ముళ్ళు ఇంతవరకు ఒకరి పిల్లలే ఉన్నారు, ఇప్పటి నుంచి 2-3 పిల్లలు కనండి అంటున్నాడు. ఇదేం రిఫార్మ్? ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వం మీద మీరు ఎలక్షన్స్కి వెళ్తే మీరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు?